అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారనే చెప్పాలి. ఇందులో భాగంగా ఇలా డబుల్ ఎలిమినేషన్ లో గౌరవ్ నిఖిల్ బయటకు వెళ్ళాడో అప్పుడే బిగ్ బాస్ 11వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు. ఇక 11వ వారం నామినేషన్స్ ఓపెన్ నామినేషన్స్ పెట్టాడనే చెప్పాలి. ఇక గార్డెన్ ఏరియాలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పిలిపించి మీరు ఈ వారం ఎవరినైతే నామినేషన్ చెయ్యాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో భాగంగానే ఈ నామినేషన్ ప్రక్రియ కెప్టెన్ అయిన తనుజాతో స్టార్ట్ అవుతుంది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక తనుజ ముందుగా రీతుని నామినేషన్ చేసింది. రీతుని నామినేషన్ చేయడం ఎవరు ఊహించలేరనే చెప్పాలి. ఇక రీతుని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, రీతు నువ్వు నా ఫ్రెండ్ పరంగా కాకుండా ఒక కంటెస్టెంట్ గా నీలో ఉన్న లోపాలు తెలియజేస్తున్నాను. నేను నీతో ఫ్రెండ్షిప్ చేసినప్పటి నుండి కూడా చెప్పాను, రీతు నువ్వు నీ గేమ్ కోసమే ఆడు, డెమోన్ కోసం గేమ్ ఆడద్దు అని చెప్పినప్పటికీ ఏదైతే లాస్ట్ వీక్ క్యూన్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో నువ్వు తీసుకునే డెసిషన్ నాకు నచ్చలేదు. మెయిన్ నువ్వు డెమోన్ పవన్ కోసం ఏదైతే సంచలనంగా వ్యవహరించినప్పుడు కూడా రూల్స్ ని మార్చడం అనేది అది కరెక్ట్ అనిపించలేదు, అన్ఫేర్ అనిపించింది. సో అందుకే నేను నిన్ను ఈ నామినేషన్ చేస్తున్నాను ఈ పాయింట్ తో అంటూ తనుజ అయితే గనక ఈ పాయింట్ చెప్తే, ఇక రీతు అయితే తన కోపానికి అవధులు లేకుండా పోయింది. ఇప్పటి వరకు నీకు సపోర్ట్ చేశాను చూడు, నిజంగా నాకు బుద్ధి లేదు అంటూ రీతు అంటే తనుజ అంటుంది, రీతు అదే చెప్తున్నాను, నేను ఏది చేసినా నీ మంచి కోసమే, నేను ఇలా గేమ్ ఆడు అని చెప్పినప్పటికీ నీ గేమ్ నువ్వు మార్చుకోలేదు. సో నువ్వు నాకు ఎంత మంచి ఫ్రెండో నాకు తెలుసు, నువ్వు నన్ను ఏమనుకున్నా నీలో ఉన్న లోపాన్ని నేను కరెక్ట్ చేయాలి కాబట్టి యాజ్ ఏ ఫ్రెండ్ గా నేను నీకు పాయింట్ చెప్తున్నాను అంటూ రీతుని ఈ పాయింట్ తో నామినేషన్ చేసింది తనుజ. ఇక సెకండ్ నామినేషన్ లో భాగంగా తనుజ దివ్యని నామినేషన్ చేసింది. దివ్య నువ్వు క్యూన్ గా ఎంత బాగా గేమ్ ఆడావు అనేది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే గేమ్ నువ్వు కమాండర్ గా అయినప్పుడు ఎందుకు ఆడలేకపోయావు? నువ్వు కమాండర్ గా అయినప్పుడు నాకు మెయిన్ కమాండర్ గా ఇస్తేనే నేను టాస్క్ ఆడతాను, లేకపోతే నేను టాస్క్ ఆడనని చెప్పేసి నువ్వు అక్కడ కూర్చోవడం అనేది మాకు నచ్చలేదు. సో నువ్వు క్యూన్ లో ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యావో కమాండర్ టాస్క్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే బాగుండేది. ఆ ఒక్క పాయింటే నేను నామినేషన్ చేస్తున్నాను అంటే, అదేంటి తనుజ అలా ఎలా నామినేషన్ చేస్తావు అంటే, చెప్తున్నాను కదా నాకు అలా అనిపించింది కాబట్టి నేను నామినేషన్ చేశాను, తీసుకోకపోవడం అది నీ ఇష్టం అంటూ తనుజ అయితే గనక దివ్యాని ఈ పాయింట్ తో నామినేషన్ చేసింది. కేవలం ఏదైతే కమాండర్ టాస్క్ లో తను గేమ్ ఆడలేదనే. మరి మొత్తానికి తనుజ చెప్పిన పాయింట్స్ కరెక్టా, నామినేషన్స్ లో కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన